ప్రతిపక్ష నాయకుడు పులివెందుల శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు బాట వదిలేసి ట్విట్టర్ బాట పట్టారు. వాళ్ళ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ బుల్లెట్ సర్కార్ పరిగెడతా ఉంటే వాస్తవాలు ఒప్పుకునే పరిస్థితిలో వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి లేరు. ఒక పక్కన అదానీ గూగుల్, అట్లాగే అనకాపల్లిలో స్టీల్ ఫ్యాక్టరీ, మిట్టల్, రాయల్ బుల్లెట్, రాయల్ ఎన్ఫీల్డ్, అట్లాగే నిన్న పుట్టపర్తిలో డిఫెన్స్ సంబంధించిన యుద్ధ విమానాలు, ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. వాస్తవాలు మింగుడు పట్ల ప్రజలను తప్పుదోవ పట్టించాలి. ప్రజలకి అబద్ధాలు అసత్యాలు వండి వార్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడటానికి ధైర్యం లేక మొన్నటిదాకా తాడేపల్లి ప్యాలెస్ లో ప్రెస్ మీట్లతో కాలక్షేపం చేశారు 22 నెలలు. ఇప్పుడు విదేశయాత్రలు అయిన తర్వాత ట్విట్టర్ బాట పట్టారు. వాస్తవాలు ఒప్పుకోండి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వైసీపీ హయాంలో ఐసీయూలో పెట్టి వెళ్లారు. చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని నుంచి బయటికి తీసుకొచ్చి వాళ్ళ అభివృద్ధి సంక్షేమం అని 23 నెలలు తిరగకుండా 23 లక్షల కోట్ల పెట్టుబడులు, 24 లక్షల ఉద్యోగ కల్పన, ఉపాధి అవకాశాలకి ఇవాళ పరిశ్రమలను పరిగెత్తిస్తా ఉంటే వాస్తవాలు ఒప్పుకోలేకపోతా ఉన్నారు. వాస్తవాలు మింగుడు పట్ల రాష్ట్ర జీడిపి ఆదాయాన్ని పెంచుకుంటూ, అలాగే పన్నులు వసూళ్లు కానివ్వండి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కానీ ఇవాళ ముందుకు తీసుకెళ్తా ఉంటే వాస్తవాలను ఒప్పుకోలేక మీరు ఇవాళ వీట్లకు పరిమితమయ్యి అబద్ధాలు అసత్యాలు వండి వార్చినా మిమ్మల్ని నమ్మటానికి ఎవరూ సిద్ధంగా లేరు. ఇవాళ తల్లికి వందనంలో ఒకళ్ళ, ఇద్దరా, ముగ్గురా, నలుగురా, ఐదుగురా, 6, 7, 8, 9 మంది పిల్లలకు కూడా వచ్చిన జిల్లాలు ఉన్నాయి. కర్నూలు కావచ్చు, చాలా ప్రాంతాలు కావచ్చు. 7, 8 మంది పిల్లలు తల్లికి వందనం డబ్బులు తీసుకున్నారు. నా క్యాంటీన్ లో ఇవాళ 269 క్యాంటీన్ లో అన్నం తినటానికి 5 రూపాయలు అన్నం తినటానికి కూడా 5 ఏళ్లు మీకు పెట్టడానికి చేతులు రాల. ఇవాళ 8.8 కోట్ల భోజనాలు సామాన్య పేద మధ్యతరగతి ప్రజలు అన్నా క్యాంటీన్ ద్వారా సంతృప్తిగా భోజనం చేశారంటే అవి మీ కళ్ళ కనపట్ల. స్త్రీశక్తిలో కోట్లాది మంది మహిళలు బ్రహ్మాండంగా ఇవాళ ఇంటికి వెళ్తా ఉన్నారు, అత్తగారి ఇంటికి వెళ్తా ఉన్నారు, హాస్పిటల్స్ కి వెళ్తా ఉన్నారు, వెజిటబుల్స్ తెచ్చుకుంటా ఉన్నారు, నిత్యావసర వస్తువులు తెచ్చుకుంటున్నారు, బయట ఉన్న పెద్ద పెద్ద మార్కెట్లకు వెళ్తున్నారు, దేవాలయాలకు వెళ్తున్నారు, చర్చిలకు వెళ్తున్నారు, మసీదులకు వెళ్తున్నారు. స్త్రీశక్తి ద్వారా ఆర్టీసీ బస్సు ప్రయాణాలు మహిళా సోదరీమణులు అంత పెద్ద ఎత్తున ఉపయోగించుకోవడమే కాకుండా ఉద్యోగాలు చేసుకునే మహిళలకు కూడా నెలకు వాళ్ళకి 1000 రూపాయలు వెసులుబాటు వచ్చింది. అట్లాగే ఇవాళ 33,000 కోట్లు పెన్షన్స్, ఇవాళ సామాజిక పెన్షన్ మహానుభావుడు 30 రూపాయలతో ప్రారంభం చేశాడు వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు గారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలకి పెన్షన్లు ఇస్తా ఉంటే చూసి వారలేక, తట్టుకోలేక అబద్ధాలు అసత్యాలు వండి వారుస్తా ఉన్నావు. అట్లాగే ఇవాళ పోలవరం, అమరావతి రాజధాని పనులు వేగంగా పరిగెడతా ఉన్నాయి. దాని మీద విషయం చెబుతా ఉన్నావు. భోగాపురంలో ఎర్ర బస్సు దిగదన్నావు, ఎర్ర బస్సు రాదన్నావు. ఇవాళ ఎయిర్ బస్సులు రాబోతా ఉన్నాయి. ఇవాళ ఈ వాస్తవాలను ఎందుకు ఒప్పుకోలేకపోతున్నావు? విశాఖపట్నం రైల్వే జోన్ సాకారమై నోటిఫికేషన్ వచ్చి భవనాల నిర్మాణం జరుగుతా ఇవాళ జూన్ 1 కల్లా మరి ఆ కార్యక్రమాల్లో కూడా పెద్ద ఎత్తున అందరూ భాగస్వాములు అవబోతా ఉన్నారు. వాస్తవాలు ఈ విధంగా ఉన్నాయి. కాబట్టి ధైర్యం ఉంటే ప్రజల ముందుకు వచ్చి మాట్లాడు, ధైర్యం ఉంటే మీడియా ముందుకు వచ్చి మాట్లాడు. తాడేపల్లి ప్యాలెస్ లో కాదు, ట్విట్టర్లో కాదు, లేకపోతే ఈ కార్యక్రమాలు కట్టిపెట్టు. ఇవాళ ప్రజలు మంచి అవగాహనతో ఉన్నారు. అబద్ధాలు అసత్యాలతో నువ్వు 2019లో ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చి అబద్ధాలు అసత్యాలు వండి వార్చి ఆ రోజు నువ్వు అధికారంలోకి వచ్చి 19లో 5 ఏళ్లు అమరావతి రైతుల మీద, మహిళల మీద నీ దాష్టికాలు, నీ లాఠీ చార్జీలు, నీ కేసులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా రైతాంగం ఎన్నో కేసులు పెట్టి అమరావతి రైతులు, మహిళల కన్నీళ్లు ఈ వైసీపీ ప్రభుత్వాన్ని 11 సీట్లకి పరిమితం చేశారు. ఇవాళ యువగళం పాదయాత్ర, లోకేష్ బాబు పాదయాత్ర, అట్లాగే మహిళల్ని, కుటుంబ సభ్యుల్ని అసెంబ్లీలో మీరు తిట్టిన తిట్లు, అట్లాగే 53 రోజులు చంద్రబాబు నాయుడు గారు జైలు జీవితం, అట్లాగే కూటమి ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు, జనసేన, తెలుగుదేశం కూటమి అందరం కూడా కలిసి 164 సీట్లతో ప్రభుత్వం పరిగెడతా ఉంటే నువ్వు ఇవాళ ఈ పిచ్చి మాటలు, పిచ్చి ప్రలాపనలు, ట్విట్టర్ కామెంట్లు ఇవన్నీ కట్టిపెట్టు. వాస్తవాలు తెలుసుకో. ఇప్పటికైనా అభివృద్ధి సంక్షేమంతో కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో పరిగెడతా ఉంది. ఇంకా పెద్ద ఎత్తున ప్రాజెక్టులు కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, అవన్నీ కూడా కార్యరూపంలో తీసుకొచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది, కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. గొంతలు పొడవలేకపోయావు 5 ఏళ్లు. నువ్వేందయ్యా
రోడ్ల గురించి మాట్లాడతావు. వేల కిలోమీటర్ల రోడ్లు పనులు జరుగుతూ ఉన్నాయి. వేల కిలోమీటర్ల గుంతలు పూడ్చారు. ఇవాళ మౌలిక సదుపాయాలు నువ్వు చేసి వెళ్ళిన అప్పులే నెలకు 10,000 కోట్లు కట్టాల్సిన పరిస్థితి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది. ఏదైనప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. నీ అబద్ధాలు అసత్యాలు మానుకోమని జగన్మోహన్ రెడ్డికి హితవు చెప్తా ఉన్నాను.